12 సంవత్సరాల అమ్మాయి కనుగుట్ల వశిష్ఠ కృష్ణ ఒక అమ్మాయి పెద్దపల్లి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హాలిడేస్లో వెళ్ళి పెద్దపల్లి వాళ్ళ తాతయ్య 27వ తారీఖు నాడు పరుపాల ప్రాంతంలో కమాన్ దగ్గర బస్ ఎక్కించిన అమ్మాయిని కర్నూలు దిగాల అమ్మాయి. కర్నూలు వాళ్ళ ఫాదర్ నరసింహ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఎక్స్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. అతను మంచిర్యాల చౌరస్లో బస్ కోసం వెయిట్ చేస్తుండ్రు. బట్ ఆ బస్సు వచ్చిన అమ్మాయి దిగలేదు. అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడి ఏంటంటే అక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేస్తూ లాస్ట్ మా సి గారికి చెప్పి ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత ఇమీడియట్ మా టీమ్స్ దిగినాయి. లోపలికి ఫీల్డ్లో దిగినాయి. ఎక్కడ దిగిందని డౌట్ పోతే కండక్టర్ నేను ఎంక్వైరీ చేస్తే బొమ్మకల్ దగ్గర దిగిందని అనుమానం లేదు సార్ అని చెప్పాను. బొమ్మకల్ దగ్గర ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. బట్ అమ్మాయి అక్కడ దిగలేదు. అమ్మాయి ముందు దిగింది, తర్వాత తెలుస్తున్నారు. ఇక తర్వాత మా టీమ్స్ ఒక 5 టీంలు మా సిపిఆర్ పదే మాకు చెప్తూ గైడ్ చేస్తూ నేను, మా సిఐ గారు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ 3 రోజులు వాస్తవం చెప్పడం 3 రోజులు అంటే 36 అవర్స్ దొరికింది మాకు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా అందరూ శ్రమించాం. ఒక్క దిక్కని కాదు, ఎన్నో ప్రదేశాలు సీసీ కెమెరా చెక్ చేయడం జరిగింది. ఎన్నో ప్రదేశాలు టౌన్లో కానీ బయట కానీ తిరగడం జరిగింది. నిన్న ఉదయం లక్కీ ఏంటంటే మాకు ఒక ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను నిన్న మార్నింగ్. ఏమని, ఇట్లా బాగా అమ్మాయి సరే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నాతో హైదరాబాద్ నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ చేసింది సార్ అని. ఇక్కడ నేను గంగాలో దిగిపోయాను, బట్ ఆ పాప మాత్రం జైత్యాల దాకా వెళ్తా అని చెప్పినాను. మేము ఇమీడియట్ జైత్యాల పంపించినాం. నిన్న మధ్యాహ్నం జైత్యాల టీం పోయింది, ఒక ఎస్ఐ టీం పోయి జైత్యాలు బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ లేదు. బయట మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం, ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. మాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు, కేవలం బస్సులో తిరుగుతున్న అనుమానం వచ్చింది. అనుమానం వచ్చాయంటే నిన్న సాయంత్రం మా సిపిఆర్ చెప్పేందంటే ఒక 3 టీంలు, ఒక టీము హైదరాబాద్కు, ఇంకో కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒక టీంను జైత్యాల కోట్ల మెట్పల్లికి పంపడం జరిగింది. లోకల్లో ఒక 2 టీంలు, రూరల్ సిఐ గారు ఇంకో టీంతో లోకల్లో బస్ స్టాండ్ ప్లేస్ అదర్ ప్లేస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్ ఉంటుంది, ప్రతి బస్ చెక్ చేయమని చెప్పినాం. జైత్యాల కోట్ల మెట్పల్లి ఒక టీము వెంకటరామ ఎస్ఐ గారు జూబ్లీ బస్ స్టేషన్ హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ మా అదృష్టం, మా ఎఫర్ట్స్ అన్నీ కలిపోయిందంటే అమ్మాయి అప్పుడే నైట్ 1 o'clock నిజామాబాద్ బస్ దిగింది. దిగగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కపడిన మా ఎస్ఐ చెప్పిండు. ఇమీడియట్ మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది. ఆ పాప తర్వాత మాట్లాడినాం మేము. మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక, ఇంట్లో చెప్పలేక ఆమె బయటకు వెళ్ళి ఏంటంటే ఆమె మొత్తం అంటే బస్సులో తిరుగుతూనే ఉంది. ఆమె బస్సులో తిరుగుతుంది, బస్ స్టాండ్ బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు. మేము జైత్యాలు బయట ఎక్కడ, బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కావాలి అంటే దొరకలేదు కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి బస్ స్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాం. ఈవెన్ మేము బస్సు కండక్టర్ల డ్రైవర్లకు కూడా ఇప్పుడు ఇక్కడ మన ఆర్టీసీ ఆర్ఎంఓ గారు సుచరిత మేడం గారు కూడా నేను చెప్పినాను, మేడం మీ అన్ని బస్సు డ్రైవర్ల కండక్టర్లకు ఈ ఫోటో షేర్ చేయండి అని చెప్పినాను. మేడం గారు కూడా స్పందించడు. అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ చేయడం జరిగింది. అంటే హాలిడేస్లో ఇంటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటికి వస్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు. హాస్టల్ ఉంటుంది అమ్మాయికి, వెళ్ళడం ఇష్టం లేక అమ్మాయి చెప్తుంది. అమ్మాయి క్లియర్ అయిపోయింది, ఎప్పుడు అమ్మాయితో మాట్లాడి అమ్మాయి అదే చెప్తుంది, నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు సార్, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు, హాస్టల్ పంపిస్తారు ఫీలింగ్ ఉన్నాను. అంతమించి వేరేం లేదు. ఆధార్ కార్డు అమ్మాయి దగ్గర ఉంది. బస్ స్టాండ్ మొత్తం బస్ ట్రావెల్ చేస్తూ ఉందండి. అవి చెప్తున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ బస్సు దిగాల్సిన కాబట్టి ముందు దిగిందండి. దిగి ఆటో ఎక్కి కర్మే బస్ స్టాండ్కి వచ్చింది. కర్మే బస్ స్టాండ్లో బస్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్ వల్ల అక్కడ ఏం ఆగలేదు, ఒక 10 నిమిషాలు మళ్ళీ బస్ ఎక్కి ఆ బస్సులో ఒక అభిలాషణ ఒక వ్యక్తి ట్రావెల్ చేసింది. ఆయన నైట్ 7:38 మధ్యలో గంగాలో దిగింది. అమ్మాయి జైత్యాల వెళ్ళిపోయింది. అమ్మాయితో మాట్లాడిన అభిలాషణ వ్యక్తి కూడా ఆయన నిన్న సోషల్ మీడియాలో ఫోటో వేసి మా రూరల్ సిఐకి ఫోన్ చేసి చెప్పింది, సార్ ఈ పాప నిన్న నాతో ట్రావెల్ చేసింది, హైదరాబాద్ నుంచి జైత్యాల ట్రావెల్ చేసింది అని నేను గంగాలో దిగిన అని చెప్పింది. దాని మీద చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు. సరే ఎట్లా బై గాడ్స్ గ్రేస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాట్లాడతాను రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇక్కడ ఎక్కించి మన గమ్యం యాప్ ఉన్నది, ఆర్టీసీ వాళ్ళ గమ్యం యాప్ ఉన్నది. దానిలో బస్ నెంబర్ కొడితే బస్ ఎక్కడ డ్రైవర్ అయితే ట్రేస్ అవుతుంది. మనకు అనవసరంగా ఒక వ్యక్తి పోవడం ఎందుకని చెప్పి ఆ పాపను బస్సులో ఎక్కించి ఆ గమ్యం యాప్లో బస్ నెంబర్ కొడితే ట్రేస్ అవుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ వచ్చినా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో అంత ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, అవసరం లేదు, సేఫ్టీ ఉంది అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు ఏమైందంటే రష్ ఎక్కువ ఉంది, హాలిడే కాబట్టి రష్ ఎక్కువ ఉండు, ఇట్లా లేడీస్ బాగా ఎక్కిరట. తర్వాత ఫుల్ రష్ ఉండు, ఇట్లా కరీంనగర్ వచ్చింది అనగానే అక్కడ దిగింది. అంతే
అంతేగాని వేరే ఏం లేదు. సార్ మీరు ఏం చేస్తారు సార్? నేను ఎక్సర్సైజ్ అది టీమ్ లీడర్ 10 గంటలు